నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశానండి. అందాల నటుడు శోభన్ బాబు గారు అలా బీచ్లో నడుచుకుంటూ వస్తున్నారు. వైట్ షర్ట్ వేసుకుని అబ్బా భలే ఉన్నారు. అండ్ ఇంకొక వీడియో చూశాను, బ్రౌన్ సూట్లో చాలా అందంగా కనిపిస్తున్నారు. భలే స్టైలిష్గా ఉన్నారు. ఒకంత నన్ను నేనే నమ్మలేదు, శోభన్ బాబు గారేనా లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఆ పోలికలతో ఎవరైనా ఉన్నారా, వాళ్ళ వీడియో ఏదన్నా అంటే మనకు కనిపిస్తారు కదా, ఒక హీరోయిన్ లాగా ఉన్నవాళ్ళు, ఒక హీరో లాగా ఉన్నవాళ్ళు, మనిషిని పోలిన మనుషులు ఉంటారని చెప్పి అలా అనుకున్నాను. కానీ ఎక్కడో కొంచెం నాకు కొద్దిగా తేడా అనిపించింది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మేబీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాజిక్లు మహిమలు ఏమన్నా ఆ వీడియోలో ఉన్నాయని. సో మరి ఇంకా అలా వచ్చినప్పుడు మనం అవి క్లారిఫై చేసుకోవాలి కదా, అందులో ఎంత నిజం ఉంది, ఆ ఫోటోల వెనకాల ఆ వీడియోల వెనకాల మర్మం ఏంటి అనేది. ఇది తెలుసుకుందామనే నేను ఒక ఎక్స్పర్ట్ అడిగాను వారిని. సాయి రమేష్ గారు, వారు టెక్నాలజీ ఎక్స్పర్ట్. ఇదిలో మ్యాజిక్కేనండి కానీ మ్యాజిక్ కాదు అన్నారు, టెక్నాలజీ అని చెప్తున్నారు. సో ఇవన్నీ నేను మాట్లాడడం కదా, మీకు కూడా చెప్పాలి కదా, అసలు ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇలా సెలబ్రిటీల వరకే ఉందా, కామన్ పీపుల్కి కూడా ఇలా మార్ఫింగ్ అనాలా లేకపోతే దీన్ని ఏమనాలి, టెక్నాలజీని ఏమని పిలవాలనేది కూడా ఒకంత భయపడుతున్నారు. ఒక క్లారిటీ ఇద్దాం, అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాము. అసలు ఆ ఫొటోస్ అలా ఎలా చేశారు, ఆ వీడియోస్ కానీ ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, క్లియర్గా మొత్తం చూడండి. మనతో పాటు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. హాయ్ సాయి రమేష్ గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? ఇలాంటి డౌట్లు ఏమైనా వస్తే టక్కున మీకే ఫోన్ వస్తుంది ఆబ్వియస్లీ. సో ఏంటండి, శోభన్ బాబు గారు అసలు ఎంత స్మార్ట్ గా ఉన్నారు బీచ్ లో అలా నడుచుకుంటూ వస్తూ. అంటే యాక్చువల్గా ఆ వీడియో చూస్తే ఎవరికైనా కూడా చాలా నిజమేమో అన్నట్లుగానే ఉంది అనిపిస్తుంది. అసలు ఎక్కడా తేడా లేదు, ఆయన ఫేస్ గానీ కొంచెం చిన్నగా నవ్వుతున్నారు, ఆ బీచ్ లో అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. భలే ఉంది, స్మార్ట్ గా ఉన్నారు. ఫ్లాట్ అయిపోతాం మేము మళ్ళీ. యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి ఏ టెక్నాలజీ ఉపయోగించి ఫేస్ స్వాప్ ద్వారా చేసినటువంటి వీడియో. ఫేస్ స్వాప్ అంటారు, ఓకే. అంటే ఏంటంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఏదైతే శోభన్ బాబు గారి వీడియో ఉందో, దీని ఒరిజినల్ వీడియో వేరే. మొత్తానికి వీడియో దానికన్నా ముందు ఆ ఒరిజినల్ వీడియో చూపిస్తాను. దాంతోపాటు ఇలాగే నేను మరొక లెజెండరీ హీరోది ఒక వీడియో కూడా చూపిస్తాను. ఓ ఇలా కూడా చేసేయచ్చు అనమాట. ఆబ్వియస్లీ ఇది చేయగలిగినప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఎవరో మీరు గుర్తుపట్టచ్చు, నాగేశ్వరరావు గారు. సేమ్ అదే వీడియోనా, అదే వైట్ షర్ట్, అదే స్మైల్ కదండి. ఓకే, సో అలా ఎవరిదైనా మార్చేయచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు చూడాలని ఉంది, అసలు ఒరిజినల్ గా పర్సన్ ఎవరు? ఓకే, ఇదే మోడల్, ఒక మోడల్, మూవీ యాక్టర్. అచ్చా, ఓకే ఓకే. సో ఇది ఒరిజినల్ వీడియో అండి. ఒరిజినల్ గా ఇది ఈ పర్సన్ ఎవరో ఒక మోడల్, ఆయన తీసుకున్నది. ఇలా మనకేంటంటే ఏఐ టూల్స్ లో చాలా ఫ్రీ టూల్స్ వచ్చేసి, ఆ ఫ్రీ టూల్స్ ఎలా అంటే జస్ట్ ఆ సైట్ ఓపెన్ చేసి వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోలో ఫేస్ ఏ ఫేస్ తో మార్పు చేయాలో ఫోటో ఇస్తే అయిపోతుంది. అంటే ఎవరికైనా సాధ్యం, ఎవరికైనా సాధ్యం. మీరు ఇప్పుడు ఓకే అంటే నేను 1 minute లో మీ వీడియోని చూపిస్తాను. ఓ మై గాడ్, ఏది చూద్దాం అసలు ఎలా. సో నేను మీ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఉన్నాయి, ఎవరికైనా సాధ్యమట అసలు. నిజం, ఇప్పుడు వరకు చూసినవి అయితే శోభన్ బాబు గారిది కావచ్చు, అలాగే మనం నాగేశ్వరరావు గారిది చూసాము. బట్ కొంచెం భయం వేస్తోంది, టెక్నాలజీ పెరిగే. మీ ఫోటో ఇన్స్టాగ్రామ్, నా ఫోటో ఇది, yes తెలుసు, yes it's my still. ఇంటర్నెట్ నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫేస్ ని మీ ఫోటో ఏదైతే నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేశానో దాంతో నేను యాడ్ చేయబోతూ ఉన్నాను. అంటే ఫేస్ స్వాప్ చేస్తారు అంతే. మీకు ఏఐ టూల్స్ తో చాలా సింపుల్ అయిపోయింది. ఓకే, ఇంత ఈజీనా? ఓ మై గాడ్, ఇందా మీరు చూసినటువంటి ఒరిజినల్ వీడియో చూసారు, ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇదిగోండి, నేను అసలు ఎలా అండి, ఏంటండి మ్యాజిక్? మరి అంత ఇదిగానా? ఫేస్ ఫీచర్స్ చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. సేమ్ అంటే మనం ఇచ్చే ఫొటోస్ ని బట్టి మనం ఇచ్చేటువంటి అవుట్పుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ మోడల్ ఇచ్చాను కాబట్టి మీకు ఆ విధంగా ఉంది. అదే ఇండియన్ మోడల్ ఇచ్చుంటే ఇంకా అది కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ఉండేది. అంటే మనం అక్కడ ఇచ్చేటువంటి వీడియో అవుట్ మీరు అడిగినట్లుగా ఏంటంటే బేసిక్గా యుఎస్ వర్షన్ ఇది. సో మనం ఓ మై గాడ్, ఏంటిది, నమ్మలేకపోతున్నాం అసలు. చాలా అంటే నిజంగా ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. బట్ ఎలా ఈ స్వాప్ ఇవన్నీ మీరు అన్నారు అందరూ చేసేయచ్చు, అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పి. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడదాం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు మనం మురిసిపోతున్న, ఇప్పుడు నాది చూసి నాకు చాలా భలే ఉందే అని అనిపిస్తోంది. శోభన్ బాబు గారు చూసినప్పుడు చాలా స్మార్ట్గా ఉన్నారు ఈయన. అదే టెక్నాలజీ టూల్ ఒకటేనండి.
చాలా టూల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీకు Hmm. చెప్పే విధంగా నేను 100 టూల్స్ ఉన్నాయి మార్కెట్లో. 100 100 కూడా తక్కువ. ఓ మై గాడ్, ఓన్లీ ఒక ఫేస్ వందల్లో స్వాప్ ఉన్నాయి. మీదే 100లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు శోభన్ బాబు గారు చూసినప్పుడు అబ్బా ఏం టెక్నాలజీ అనిపించింది. అదే రష్మికాది మార్ఫింగ్ అయినప్పుడు అమ్మో అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే మంద అయినప్పుడు వణుకు పుట్టింది. కరెక్ట్ అండి, సో నిజం. ఇక్కడ టూల్ అదే, వాడే పర్సన్ వాడే విధానాన్ని బట్టి మనకెంత అవగాహన ఉంది, మన ఇంట్లో వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంచికి యూజ్ చేస్తే చాలండి, జస్ట్ సరదాకి ఏదో ఫోటోలే కదా అని. అది సరదాగా అంటే negative కి వెళ్తే చాలా మంది తెలియక వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారండి. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పే విషయం ఏంటంటే ఈ రోజు నా టెక్నాలజీ ఏంటి అంటే మీరు ఒక చిన్న మెసేజ్ పంపించినా కూడా వీ కెన్ ఐడెంటిఫై ద సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ కనిపెట్టొచ్చా? వీడియో మార్ఫ్ చేశాను, చేసి నా సిస్టంలో ఉన్నంత వరకు ఏం కాదు. ఎప్పుడైతే నేను ఈ మార్ఫ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలోకి వదులుతానో, ఏదన్నా ఒక ప్లాట్ఫామ్లోకి షేర్ చేస్తానో, దెన్ దే కెన్ ఐడెంటిఫై అండి. ఏదైతే మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో 100% వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎలా కనిపెట్టొచ్చు? అంటే ఒరిజినల్ సోర్స్ ఎవరు అప్లోడ్ చేశారు ఫస్ట్. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే కమింగ్ టు యూట్యూబ్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ప్రతి వీడియోకి ఒక ఐడి ఉంటుందండి. మీరు సేమ్ వీడియో అప్లోడ్ చేశారు అంటే ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో ఒరిజినల్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి వాళ్ళకి దే హ్యావ్ మెనీ టూల్స్ అండి. ఏ ఐపీ నుంచి వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు మీకు రీసెంట్గా చూసుకుంటే నిన్న జరిగినటువంటిది ఏంటి అంటే ఒక బిజినెస్ పర్సన్కి ఒక కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి బెదిరించినట్లుగా మీరు అని చెప్పి 1 crore ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి పావు గంటలోనే దాని ఒక 11 డిఫరెంట్ అకౌంట్స్కి చేస్తే వీళ్ళు ఐపీ అడ్రస్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ లోపు మన హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎంత అడ్వాన్స్డ్ ఉంది అంటే హాఫ్ అన్ అవర్ లోపు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ₹1 కోటి 78 lakhs 80 lakhs రికవర్ చేశారు. ఒక 15 lakhs వాళ్ళు విత్డ్రా చేశారు. బట్ వాళ్ళ ఐపీ తెలిసింది, వాళ్ళు దొరికిపోయారు. అంటే మీకు అంత అడ్వాన్స్డ్ ఉంటుందండి. కాకపోతే ఏంటి అంటే తెలియక వీళ్ళు చేసేటువంటి ఇప్పుడు ఈ టూల్స్ ని మంచిగా వాడాలి అనేది ఏంటంటే జస్ట్ సరదాకనే అనుకోవాలా ఈ ఫేస్ స్వాప్ ఇవన్నీ కూడా 100% అండి. ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం శోభన్ బాబు గారిది ఏదైతే చూసామో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ వీడియో చేశాను అనుకోండి, ఒక శోభన్ బాబు గారిదే చేయను, దాని మీద నేను రెగ్యులర్ గా వీడియోస్ చేసుకుంటూ వెళ్తుంటాను, ఆ పర్సన్ ఎవరో మనకు తెలిసిపోతుంది. సో ఇదేంటంటే ఎవరో సరదాగా టూల్ ప్రాక్టీస్ చేసే టైంలో ఇలా చేసి ఆ వీడియో బయటికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ పంపిస్తే వాళ్ళు ఎలా ఎవరో ఒకళ్ళు దాన్ని సోషల్ మీడియాలో తీసుకురావడం జరుగుతుంది. ఎంత చక్కర్లు కొడుతుందంటే ట్రెండింగ్ లో ఉంది ఆ వీడియో. అసలు చూడండి ఇలా అని చెప్పి ఒక్కొక్కరు షేర్ చేసుకుంటున్నారు. కన్నా ఇప్పుడు నాకైతే చాలా కాల్స్ ఏంటంటే వాళ్ళు ఈ పంపించి వీళ్ళందరూ కూడా చేసి ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కృష్ణరాజు గారిది ఈ రోజు దానికి సంబంధించి కూడా పంపించి మార్నింగ్ కూడా మంచి వీడియోస్ చేసి ఇవ్వండి అడుగుతున్నారా ఇలా. సో చూసారా, ఒకసారి ఏదైనా అలవాటు చేసావంటే ఇంకా. అండ్ ఇంకొకటి చూసాను నేను రీసెంట్గా ఒక వెడ్డింగ్లో, ఆ అమ్మాయికి తండ్రి లేరు, అయితే ఆ పెళ్లిలో ఫొటోస్ ఏవైతే వచ్చాయో ఆ పెళ్లికి సంబంధించినవి, అందులో వాళ్ళ నాన్నగారు ఉన్నట్టుగా కూడా ఇలా క్రియేట్ చేసి ఇచ్చారు, ప్రజెంట్ చేశారు తనకు ఒక గిఫ్ట్ లాగా. అదే ఇప్పుడు ఏఐ టూల్లో పాజిటివిటీస్ చాలా ఉన్నాయి. దానివల్ల మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అంటే ఒక్క విషయమే కాదండి. అసలు మీకు మనం ఏదైతే మిస్ అవుతున్నామో అవన్నీ మనం ఏఐతో రీక్రియేట్ చేసుకోవచ్చు, ఆ హ్యాపీనెస్ అనేది పొందొచ్చు. దాన్ని అదే కాదు, మీకు ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లవాడు ఉన్నాడు, తను కూడా ఏంటి అంటే ఈ ఏఐతో ఈజ్ ఏబుల్ టు మేక్ డాన్సింగ్ వీడియోస్. అంటే మీకు దానిలో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సేమ్ ఇంతవరకేనా అంటే ఇప్పుడు మీరు చూపించారు ఇలా మూమెంట్ ఇక్కడ వరకైనా, ఇంకా వేరే ఏమైనా పనులు చేస్తున్నట్టుగా కంప్లీట్ గా అంటే ఇక్కడ మీకు రకరకాలు ఉంది. ఇప్పుడు ఫేస్ స్వాపింగ్ అంటే ఏంటంటే సోర్స్ వీడియో ఇవ్వాలి, ఆ వీడియోలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఇలా కాకుండా ఏఐ క్లోన్ రెడీ చేసుకోవచ్చు, ఏఐతో మనం వర్చువల్ అవతార్ తయారు చేసుకోవచ్చు. వన్స్ అలా చేసినాక ఆ క్యారెక్టర్ తో మనం డాన్స్ కావాలి అన్నా, ఇంకా మనం ఏది కావాలని ఫైటింగ్ సీన్ కావాలి అన్న, ఒక సినిమాకి సంబంధించినటువంటి మీకు రీసెంట్ గా హాలీవుడ్ స్ట్రైక్ జరిగింది. ఇదే రీజన్. అంటే ఏంటంటే ఒకసారి మిమ్మల్ని క్లోన్ తీసుకుంటే 50 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇదే ఏజ్ లో ఉన్నట్లుగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీతో సంబంధం లేకుండా వాళ్ళు ఎన్ని సినిమాలైనా షూట్ చేసుకోవచ్చు. నిజమేనండి. అంటే ఆ ఫెసిలిటీస్, టెక్నాలజీ పెరగటం, మీరేమంటారు యాజ్ అ టెక్నాలజీ ఎక్స్పర్ట్? టెక్నాలజీ పెరగటం మంచిదా చెడా? టెక్నాలజీ పెరగద్దు అని అనుకుంటే మనం బస్సులు ట్రైన్లు వాడకుండా, ఫ్లైట్లు వాడకుండా నడుచుకుంటూ తిరగాల్సింది. అంతేనా? సో ఖచ్చితంగా టెక్నాలజీ ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటేనండి, టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని మంచిగా వాడినంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. చెడుగా వాడే వాళ్ళు ఖచ్చితంగా తక్కువ తెలియక
ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు అన్న ఇదిలో ఉంటే వెళ్తారు తప్ప టెక్నాలజీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. అంటే రీసెంట్ గా రష్మిక గారి ఇష్యూ అయినప్పుడు అండి చాలా భయపడ్డారు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, పర్మిషన్ అడిగారు, ఇలా ఇన్స్టాలో తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇది ఒకటే కాదు, ఇంకా చాలా వాటితో కూడా చేయొచ్చు. అలా కదండి, పిక్స్ నేను లాగా మీకు అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నాను, రెగ్యులర్గా వీడియోస్ చేయాలి. నేను ప్రతిరోజు డిఫరెంట్ టాపిక్స్ మీద నేను అవేర్నెస్ వీడియోస్ చేయాలి. నేనేం చేయగలుగుతాను, మహా అయితే రోజుకు ఒక 5-10 వీడియోస్ చేయగలుగుతాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశానంటే నా క్లోన్ రెడీ చేసుకున్నాను. ఓకే, మీరు రేపటి నుంచి చూడబోతూ ఉన్నారు. ఓ అదే క్లోన్తో టాపిక్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి, నాతో సంబంధం లేదు. యాజ్ ఇట్ ఈస్ గా నేను మాట్లాడి కూర్చుని ఇట్లా మాట్లాడేటప్పుడు హ్యాండ్ గెస్టర్స్ కూడా, ఈవెన్ నేను ఏ టాపిక్ లో ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తానో కూడా మీకు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మాకు అలా ఆయన ఆల్రెడీ వచ్చాయి కదా ఏఐ యాంకర్స్ అని చెప్పి. ఏ యాంకర్ వేరండి, ఇప్పుడు ఈ రోజు ఉన్న ఆప్షన్ మీకు మీ క్లోన్ తీసుకుని అది కూడా మళ్ళీ ఏజ్ గ్రూప్ వైజ్ గా కూడా పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఏమన్నానంటే ఇప్పుడు హెల్త్ బాగోలేదు, ఒక 1 వీక్ అందుబాటులో లేను. యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ మేము కంటెంట్ చేయకపోతే మాకు ఎక్కువ ఇది ఉండదు, రెవెన్యూ ఉండదు, లేకపోతే ఇంకా అవకాశాలు ఉండవు. నేను కోర్సెస్ టీచ్ చేయాలి, కొత్త కోర్సెస్ టీచ్ చేయాలి. నేను దానికోసం నా క్లోన్స్ రెడీ చేసుకున్నాను, ఒక 10 డిఫరెంట్ క్లోన్స్ రెడీ చేసుకున్నాను. ఒక్కొక్క క్లోన్ ఒక్కొక్క టాపిక్, టెక్నాలజీ కోసం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ షార్క్ ట్యాంక్ సీజన్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి, దానికోసం ఒక కొత్త క్లోన్. ఇలా ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క క్లోన్ డిజైన్ చేసి దాంతోనే ఇంకా ఆ వీడియోస్, నాతో పని లేదండి. నేను టెక్స్ట్ ఇచ్చేస్తే ఆ టెక్స్ట్ తో ఆ వీడియో జనరేట్ అయిపోతుంది. సో అలా చేసుకునే వీలుంది. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనకి ఇంకా బద్ధకం పెరిగిపోద్ది కదండి. అంటే బద్ధకం అనే దానికన్నా కూడా దీని బదులు మనం ఇంకో పని కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు పాజిటివ్ గా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుబాటులో లేనప్పుడు అది ఉపయోగించుకోవచ్చు. ఆ వారా నేను ఇంకా వేరే కొత్త వర్క్ చాలా చేసుకునేటువంటి అవకాశం. అంటే వర్క్ మోటివ్ తో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అంటే మీలాగా పని చేద్దాం అనుకున్న వాళ్ళు, ప్రతి చోట నేను అవసరము అని అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. లేదండి, ఓవరాల్ గా ఏంటంటే టెక్నాలజీ వాడుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ప్రతి ఒక్క, ఇప్పుడు మనం మిగతా అన్ని టెక్నాలజీస్ ఎలా అయితే ఈ రోజు అడ్వాంటేజ్ తీసుకుంటున్నామో, మీరు ఆ అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ అయితే 100% మీకు ఇంకా చాలా కొత్త ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి. ఓకే, సో ఇంకా ఎలాంటివి క్రియేట్ చేయొచ్చండి? సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ విధంగా వీడియో ఇదే కాదండి, ఇప్పుడు మీకు మీ వీడియో ఇస్తే ఆ వీడియోతో నేను 3D క్యారెక్టర్ డిజైన్ అయిపోతుంది. జస్ట్ మీ వీడియో ఇస్తే ఆ వీడియో నుంచి ఇమీడియట్ గా డోమో ఏఐ అని చెప్పి ఒకటి ఉందండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు ఏదైనా ఒక వీడియో ఇస్తే ఆ వీడియో ఈ విధంగా యానిమేషన్ వీడియోస్ లా మారిపోతుందండి. మనం వీడియో ఏదైతే ఒరిజినల్ వీడియో ఇస్తామో ఆ వీడియోని మనం వీటిలో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇవాళ రేపు చూసే ఉంటారు, చాలా వరకు ఏంటంటే సినిమా యాక్టర్స్ వి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కార్టూన్ వీడియోస్ లో మారుస్తూ ఉన్నారు. దానికి ఇదే టూల్ అండి. లిరికల్ వీడియో అని చెప్పి ఫస్ట్ మనకు ఒకటి రిలీజ్ చేస్తారు సాంగ్స్ కి సంబంధించి. ఇప్పుడు ఇదిగోండి మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఒరిజినల్ వీడియో. ఈ వీడియోని అప్లోడ్ చేస్తే అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఇదిగోండి ఈ విధంగా కార్టూన్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. మనం అప్లోడ్ చేసినటువంటి వీడియో, మామూలు వీడియో అప్లోడ్ చేస్తే అవుట్పుట్ చూడండి ఈ విధంగా యానిమేషన్ క్యారెక్టర్స్ గా మారిపోతుంది. అంటే ఒకప్పుడు 3D వీడియోస్ చేయాలి లేకపోతే యానిమేషన్ వీడియోస్ చేయాలంటే చాలా ప్రాసెస్. మామూలు వీడియో తీసి పెడితే ఆటోమేటిక్, అంటే మీకు దాని అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు చిన్న పిల్లలకి మనం మంచి స్టోరీస్ చెప్పాలి, అద్భుతమైనటువంటి స్టోరీస్ చూపించి. సో అట్లా మనం టెక్నాలజీని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఏంటి అనే దానికి కొత్త టూల్స్ వస్తూనే ఉంటాయి. సో అంటే మనం పాజిటివ్ గా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రైట్, కొన్ని పిక్చర్స్ కూడా చూపిస్తానన్నారు కదా, అవేంటండి? సో అనుపమ గారు, సో ఇదిగోండి నేను ఇప్పుడు ఈ పిక్చర్ డౌన్లోడ్ చేసి, సో నేను ఇక్కడ సేమ్ ఇందాక మీకు చూపించిన విధంగానే ఆ ఫేస్ ఏదైతే ఉంటుందో మీ ఫోటో ఇస్తే ఇమీడియట్ గా మీ ఫోటో ఓ మై గాడ్, క్లోజ్ లో తెలుస్తుంది చాలా క్లియర్ గా. ఏంటండి మ్యాజిక్ రమేష్ గారు, సూపర్ అసలు. ఏఎన్ఆర్ గారిది కూడా ఒకటి చూపిస్తాను. అలా ఇలా ఎలా హౌ అసలు టెక్నాలజీ. ఓ ప్రెజెంట్ అమ్మాయిలకి అందరికి కూడా ఏంటంటే కొరియన్ సిరీస్ బాగా ఇష్టం కాబట్టి ఎగ్జాంపుల్ అలా ఏఎన్ఆర్ గారిని ఇక్కడ మీరు చూడొచ్చు. కొంచెం మినిమం ఆ నాలెడ్జ్ ఉండడం, ఆ క్రియేటివిటీ ఆలోచించడం, ఇలా చాలా క్రియేట్ చేయొచ్చు టెక్నాలజీని యూస్ చేసి. ఒకప్పుడు ఏంటంటేనండి ఇవన్నీ కూడా చాలా లెంతీ ప్రాసెస్లు. మెయిన్ మనం చూస్తున్నటువంటి వాటికి రీజన్ ఏంటి అంటే అందరికి అందుబాటులోకి వచ్చేయటం. ఇప్పుడు టెక్నాలజీ అనేది ఖచ్చితంగా ఏంటంటే 2 వైపులా పదును ఉన్నటువంటి కత్తిలాగా. బట్ ఏంటంటే అందరికి అందుబాటులోకి వచ్చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేదా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఏంటి అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఐడియా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని మంచిగా వాడతారు తప్ప చెడుగా వాడరు. ఇప్పుడు మనం ఇంటికి తాళం వేసి ఉంటుంది, బయట సుత్తి అమ్ముతారు,
ఏ తాళంతో కొట్టినా సుత్తి తీసుకెళ్ళి మన తాళం పగల కొట్టడం తేలిక. సో సుత్తి అమ్మద్దు, తాళం పగిలిపోతున్నాయి అని చెప్పి సుత్తిని ఆపలేం కదా అలా అని తాళం వేస్ట్ అని దాన్ని అట్లా మనకేంటంటే ఎగ్జాంపుల్ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మనం తీసుకునే విధానం అంటే అది ఇల్లీగలా లీగలా అది మనకి లిమిట్ లో చేసుకున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ప్రాక్టీస్ చేయడం కోసం, నేర్చుకోవడం కోసము, ఎడ్యుకేషన్ పర్పస్ ఐడియా వరకు ఓకే కానివ్వండి. దాన్ని మనం ఉపయోగించేటప్పుడు మంచిగా ఉపయోగించాలి, ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది తెలియాలి. సో ఫైనల్ వర్డ్ ఏంటి చెప్పండి యాజ్ ఏ టెక్నాలజీ ఎక్స్పర్ట్ గా. ఇలా ఇన్ని రకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి, ఎవరైనా చేసేసే విధంగా ఉన్నాయి, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఏమైనా క్రియేట్ చేసేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి అవేర్నెస్ లో భాగంగా మీ నుంచి వచ్చే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించిన ఎగ్జాంపుల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, రీసెంట్గా ఏఐతో జరిగినటువంటి ఒక దారుణం ఏంటి అంటే, ఒక అమ్మాయిది ఈ విధంగానే ఎవరో కొంచెం న్యూడ్ వీడియో చేసి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇది కేవలం ఇక్కడ దానికి రీజన్ ఏంటి అంటే, ఆ అమ్మాయికి తెలుసు అమ్మాయి వీడియో కాదు అని, కానీ ఇంట్లో వాళ్ళు నమ్మరు అన్న ఒక రీజన్ తోనే అమ్మాయి సూసైడ్ లెటర్లో అది రాయొచ్చని. అంటే ఎవరికైనా మనం చెప్పొచ్చు కదా, ఇంట్లో వాళ్ళకి మనం సమాధానం సో ముందు మనం ఏంటి అంటే ఇలాంటి టెక్నాలజీలు ఇలా వచ్చేసినాయి. ఎందుకంటే ఖచ్చితంగా మంచిగా ఎవరు వాడతారో చెడుగా ఎవరు వాడతారో మనం చెప్పలేం కాబట్టి ఫస్ట్ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ముందు మీరు ధైర్యంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళకి ఇలాంటి అవకాశం ఉంది, దాని ద్వారా ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి మీరు వెంటనే లీగల్గా కనుక వెళ్ళగలిగితే 100% మీరు దాని గురించి ఎటువంటి వరి అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ప్లస్ ఈ రోజున్న టెక్నాలజీ ఏంటి అంటే ఆ వీడియోని ఇమీడియట్గా స్టాప్ చేయగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్ అవ్వకుండా ఇంటర్నెట్లో మీకు ఏంటి అంటే ఏదైనా ఒక వీడియో ఉంది అంటే అది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయగలిగేటువంటి పాసిబిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఫైనల్గా ఒక డౌట్ అండి, ఇప్పుడు మీరంటే అడిగారు మీ పర్మిషన్ ఇట్లా ఫొటోస్ చూస్తానండి, నేను తీసుకుంటానని మీరు నాకు ముందే చెప్పారు, ఇలా మీ ఫోటో ఒకటి యూస్ చేస్తాను. ఇలా అడగకుండా ఇష్టం వచ్చినట్టు వాడేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, మా పిక్స్ ని మేము సెక్యూర్ చేసుకోవచ్చా ఇన్స్టాలో? రెండు రకాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, నేను ఒక కాలేజ్ అమ్మాయి అనుకోండి, నేను నా ఫొటోస్ బయటికి వద్దు అనుకున్నప్పుడు నా సోషల్ మీడియా అకౌంట్ ఏదైతే ఉంటుందో చాలా లాక్ పెట్టుకుని బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి నేను అలో చేసుకుని వాళ్ళ వరకు మాత్రమే కనిపించేలా చేసుకోవడం అది బెటర్. మీరున్నారు, మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, మీరు ఒక టాప్ యాంకర్, సో మీరు అలా ప్రైవేట్గా పెట్టడానికి అవకాశం లేదు. సో ఖచ్చితంగా మీకు ఏంటి అంటే మీరు మార్కెట్లో మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం కాబట్టి 100% మనం ఓన్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కడైనా మిస్యూజ్ అవుతుంది అంటే ఇమీడియట్గా మనం లీగల్ యాక్షన్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ కేర్ అనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. బట్ ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వడం ఇమీడియట్గా చేయాల్సిన ఫస్ట్ పని అదేనండి. అసలు మనం ముందు మన ఇంట్లో వాళ్ళు చెప్పడా భయపడుతుంది, స్టాప్ చేసే వీలైతే 100% స్టాప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. భయపడి మనం డిలే చేసే కొద్దీ ఇవి ఎక్కువ అవుతాయి కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా మనం తప్పు చేయలేదు, ఎవడో తప్పు చేస్తే మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ముఖ్యంగా మీ వీడియో ద్వారా అమ్మాయిలందరికీ చెప్పాల్సినటువంటి, అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా. సో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఇలాంటి టెక్నాలజీ అనేది ఇప్పుడు నేను మీకు ఈ టూల్స్ గురించి ఇంకా చెప్పలేదు, బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సీక్రెట్ టూల్స్ అని చెప్పి చాలా మంది రకరకాల చెప్తూ మనం వద్దు అన్నా కూడా అది ఆపడానికి అయితే అవకాశం లేదు. కాబట్టి దాని గురించి మనం దాన్ని ఎలా ఆపాలి అనే దానికన్నా కూడా సింపుల్ అండ్ ప్రొఫెషనల్ వే ఏంటి అంటే ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వటమే దానికి బెస్ట్. ముందు ఇలాంటి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం చాలా మంచిది. నేను మీకు ఇలాంటి వాటన్నిటి కోసమే నేను ఏంటంటే ఒక యాప్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. థ్యాంక్స్ ఏఐ అని చెప్పి మనకి గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. దానిలో ఏంటి అంటే ఈ ఏఐ టూల్స్ కి సంబంధించినటువంటి తెలుగు అప్డేట్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ రోజుకు ఆ రోజు కొత్త టెక్నాలజీ ఏంటి, దానిని మనం మంచిగా అయితే ఎలా వాడుకోవాలి, దానికి ఇబ్బంది ఉంటే ఏ విధంగా మనం ఫైట్ చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు అడిగిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేశారు, ప్లస్ దాని గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని వచ్చారు. ఇప్పుడు నేనైతే నిజంగా ఏంటి మ్యాజిక్ అనే భ్రమపడ్డాను శోభన్ బాబు గారి వీడియో చూడగానే చాలా బాగుందని అనిపించింది. బట్ తర్వాత మీరు ఇందాక ఒక మాట చెప్పారు, వేరే వాళ్ళదైతే బాగానే చూసాము, కొంచెం ఇంకా కాస్త వేరే వాళ్ళదైనా కూడా ఓకే అని అనిపిస్తోంది, మన దాకా వచ్చేటప్పుడు కొద్దిగా భయం. నిజానికి మీరు ఇందాక అవి చూపించినప్పుడు నాకు కూడా కొంచెం భయం వేసింది, అమ్మో ఇలా కూడా చేసేస్తారా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే యాజ్ ఎ టెక్నాలజీ ఎక్స్పర్ట్గా మేము చూస్తున్నది ఏంటంటే ఏదైనా కొత్తగా మార్కెట్లో టూల్ వస్తున్నప్పుడు వాళ్ళు మంచి ఉద్దేశంతో మార్కెట్లో రిలీజ్ చేస్తారు. సో వాళ్ళకి కూడా తెలియదు దీన్ని ఎలా వాడతారు అనేది. ఇప్పుడు ఏమవుతుంది, కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలో మీ వీడియో ఒక క్లోన్ రెడీ చేయాలి అంటే మీతో సంబంధం లేకుండా మీ వీడియో ఇచ్చి నేను క్లోన్ రెడీ చేయగలను. బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే నేను మీ క్లోన్ రెడీ చేయాలి అంటే కంపల్సరీ నేను ఒక యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఒక టెక్స్ట్ లైవ్ చదవాలి, ఒక లైవ్ వీడియో రికార్డ్ చేస్తేనే నేను మీ క్లోన్ రెడీ చేయగలను. కాబట్టి అక్కడ కొంతవరకు రిస్ట్రిక్షన్, అట్లా మీకు త్వరలో కట్టుదిట్టంగా అన్ని కూడా రాబోతూ ఉన్నాయి. అలా వస్తే ఇంకా హ్యాపీ అండి. మెయిన్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే లా పరంగా
ఒక ప్రాపర్ లా దీనికోసం వస్తుందో 100% ఇంకా ఎవరు సో కూడా ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లీగలే. సో అన్ని పాజిటివ్గా ఉండడానికే చేశారు. బట్ నెగిటివ్గా యూజ్ చేస్తే గనక ఖచ్చితంగా అదే మీకు ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటిని మనం మంచిగా వాడుకున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. టెక్నాలజీ వల్ల మంచి ఫ్రూట్స్ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఎంతో మందికి ఉపయోగపడుతుంది. వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ దీన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలిచిన వెంటనే యాక్సెప్ట్ చేశారు, విషయం ఏంటనేది చెప్పారు. ఇది ఒక అవేర్నెస్లో భాగంగానే మనం ఈ వీడియో చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నమస్తే రమేష్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కేవలం అవేర్నెస్లో భాగంగానే ఈ వీడియో చేయడం జరిగింది. సింపులే ఈ వర్క్ చేసేది. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్నీ మన చేతికి అందొచ్చేస్తున్నాయి. హ్యాపీగా అన్ని రకాలుగా మనం వాడేసుకుంటున్నాం. కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ మీద పట్టు ఉంటే చాలామంది ఇలాంటివి క్రియేట్ చేసేస్తూ ఉన్నారు. బట్ జరభద్రం, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాడేటువంటి పిక్స్ ఏవైతే ఉంటే, మీరు పోస్ట్ చేసిన పిక్స్ ఏవైతే ఉంటే అవి కొంచెం మీరు జాగ్రత్తగా లాక్ చేసుకునే ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వాటి మీద కూడా కొంచెం అవగాహన పెంచుకొని సోషల్ అంటే పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తలు వహించండి. ఇలాంటివి చాలా జరుగుతాయి. బట్ ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారు, ఇలాంటి పనులు, అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మంచిగా ఉపయోగించండి. అందరికీ బాగా ఉపయోగపడుతుంది. సో మొత్తం మీద ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చూపించండి. ఇగో ఈ విధంగా చేస్తారు అంటే ఏదో జరుగుతుందని కాదు, ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులైనా వచ్చినప్పుడు సో మీ ప్రమేయం లేకుండానే కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయని వాళ్ళకు కూడా కొంత అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి క్లియర్గా చెప్పండి, టెక్నాలజీ పెరుగుతోంది, ఇన్ని రకాలుగా సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, బట్ మన జాగ్రత్తల్లో మనం ఉందాం. అది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.